మీరు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్‌కి భుజాలు జారుతున్నాయా? అయితే ఏం ప్రాబ్లమ్ లేదండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా మీకైతే కొన్ని టిప్స్ చెప్తాను. అలానే భుజాలు ఎందుకు జారుతాయి మనం కుట్టిన బ్లౌజ్‌కి అనేది కూడా చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కుట్టిన బ్లౌజ్ ఏదైతే ఉందో ఇప్పుడు భుజాలు జారుతున్నాయి అనేది ఆ బ్లౌజ్‌ని అయితే తీసుకోండి. అలానే వాళ్ళు మీకు కొలకిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా! ఆ కొలత బ్లౌజ్‌ని కూడా తీసుకోండి. తీసుకొని ఫస్ట్ మీరు ఏదైతే కుట్టిన బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ యొక్క నడుము లూజ్‌ని కొలుచుకోండి పూర్తిగా ఈ విధంగా. టేప్‌తో కరెక్ట్‌గా ఎంత ఉందనేది కొలుచుకొని, వాళ్ళు కొలకిచ్చిన కొలత బ్లౌజ్ యొక్క నడుము లూజుని కూడా కొలుచుకోండి. అది ఒక 20 ఇంచీలు, ఇది ఒక 25 ఇంచీలు అంటే డిఫరెన్స్ వస్తది కదా! ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమే ఉందా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ గాని, ఎక్కువ గాని ఇది ఉందనుకోండి, అది తక్కువైతే ఉండదులెండి. ఎక్కువ ఉందనుకోండి, ఎంత ఎక్కువ ఉందో అంత కొలుచుకొని సైడ్ జాయింట్స్ దగ్గర ఫిట్ చేసేయండి. ఓకేనా? ఫస్ట్ టిప్ అది. సెకండ్ వచ్చేసి ఇలా చంక రౌండ్ ఏదైతే ఉందో మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఇక్కడ కూడా మనకి లూజ్ అనేది ఉందేమో అని చెక్ చేసుకోండి. కొలత బ్లౌజ్ చంక రౌండు, ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ యొక్క చంక రౌండు కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ చంక రౌండ్ ఇది ఎక్కువ ఉండి లూజ్ ఉందనుకోండి, మనకు భుజాలు జారుతాయి. అప్పుడు ఇక్కడ కూడా సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోండి. అంటే చంక దగ్గర కూడా కొంచెం పట్టండి. చూసుకొని పట్టండి. మళ్ళీ ఎక్కువ పట్టేస్తే టైట్ అయిపోతుంది. ఓకేనా? హ్యాండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ 3 మనం చెక్ చేసుకోవాలి మనకు వచ్చిన బ్లౌజ్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటంటే మనం కుట్టిన బ్లౌజ్ యొక్క ఇది ఉంటుంది కదా నెక్ మొత్తాన్ని కూడా మెడపట్టి ఇది మొత్తాన్ని కూడా కొలుచుకోండి. అంటే కొలత బ్లౌజ్ యొక్క నెక్తో ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ నెక్ని మొత్తం కూడా ఆ చివరి నుంచి చివరి వరకు పెట్టి సమానంగా ఉందో లేదో కొలుచుకోండి. ఒకవేళ ఇది కనుక ఎక్కువ ఉందనుకోండి, తక్కువ ఉండదు, ఎక్కువగానే ఉంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ఇలా ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడ చిన్న డాట్ లాగా పట్టేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పడతాం కదా, ఆ విధంగా చిన్న డాట్ లాగా పట్టేసుకోండి. ఓకేనా? అలానే ఇక్కడ చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా అయితే పడతామో అలానే పట్టుకోవాలి. సేమ్ ఒక 1.5 ఇంచు, ఒక 2 ఇంచెస్ వరకు కూడా కిందికి ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచు విడ్త్‌తో ఇలా క్రాస్గా పట్టేసుకోండి. ఇంకా కూడా మీకు అక్కడ ఇష్టం లేదంటే కూడా ఇక్కడ షోల్డర్స్ జాయింట్ ఏదైతే ఉందో కుట్టు, ఇక్కడైనా సరే మీరు ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు, అంటే మీకు ఎంత ఎక్కువ వచ్చిందో దాన్ని 4 భాగాలు చేయండి. అందులో వచ్చిన ఒక భాగాన్ని విడ్త్ ఇక్కడ పెట్టుకొని క్రాస్గా నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా? ఇది వచ్చేసి ఫోర్త్ టిప్. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే ఇలా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి డాట్ అనేది ఉంటుంది కదా, ఇది ఎక్కువ తక్కువ అవడం వల్ల కూడా మనకి షోల్డర్స్ అనేవి జారుతాయి. అంటే తక్కువ అవడం వల్ల జారుతాయి, ఎక్కువైతే ఉండదులేండి. ఎవరైనా కూడా మరీ ఎక్కువ వేయరు, తక్కువ వల్ల జారుతాయి. ఇది ఏంటంటే ఈ డాట్ పొడవు ఒకసారి కొలుచుకోండి. ఇది మినిమం 4 ఇంచుల నుంచి మ్యాక్సిమం 4.5 ఇంచుల వరకు ఉండాలి ఈ బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ డాట్ పొడవు అనేది. ఇది 2, 3, 3.5 అలా ఉందనుకోండి, భుజాలు జారుతాయి. అప్పుడు మీరు ఇది కొలుచుకొని, ఒకవేళ అది 3.5 అలా ఉందనుకోండి, 4 వరకు కూడా మీరు మళ్ళీ ఇంకోసారి డాట్ అనేది స్టిచ్ చేసుకోండి. ఓకేనా? విడ్త్ కూడా కొంచెం పెంచుకోండి, ఇంకా మీకు భుజాలు జారుతున్నాయంటే. సో చూసారు కదా 5 టిప్స్. అలానే ఇగోండి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకోండి. ఏం లేదు, నడుము లూజ్ అనేది కొలుచుకోండి ఫస్ట్ అయితే. అలానే చంక, ఇప్పుడు చంక దగ్గర లూజ్ కూడా కొలుచుకోండి, హ్యాండ్ లూజ్ కొలుచుకోండి. నెక్స్ట్ ఈ డాట్స్ పొడవు కూడా కొలుచుకోండి. అర్థమైంది కదా? ఇవన్నీ కూడా కొలుచుకొని ఈ నెక్ రౌండ్ కూడా కొలుచుకొని ఎక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయో చెక్ చేసుకొని అవన్నీ స్టిచ్ చేశారంటే మీకు భుజాలు అనేవి అస్సలు జారవు. మెయిన్ వీటి కారణంగా భుజాలు అనేవి జారుతాయి. ఎందుకంటే బ్లౌజ్లో ఉండి ఇవే కదా, ఇంకా వేరే ఇంకేం ఉండవు కదా అయినా కూడా. సో వీటిని కనుక మనం సరి చేస్తామంటే అసలు భుజాలు జారమన్నా కూడా జారు. ఇవండి భుజాలు, మనం కుట్టిన బ్లౌజ్కి భుజాలు జారిపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇవే అండి. ఇవి కాకుండా మనము ఈ ప్రాబ్లం ఫేస్ చేయకూడదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఎలా ఇవి భుజాలు అనేవి జారకుండా కటింగ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ టైం వీడియో చేస్తాను, అది కూడా చూడండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏం వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.